ఇది ప్రజా సంపద దోపిడీ. ఈ దోపిడీని అడ్డుకోవాల్సిన బాధ్యత ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మీద ఉన్నది. అందుకే మిత్రులారా, ఇవాళ ఈ దేశం భారీ మూల్యాన్ని చెల్లిస్తుంది. ఈ దేశానికి భారతీయ జనతా పార్టీ ముప్పుగా మారింది. ఈ దేశంలో భారతీయ జనతా పార్టీని తొలగించాల్సిన బాధ్యత ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మీద ఉన్నది. అదేవిధంగా ఇవాళ అతనికంటే గనుడు ఆచంట మల్లన్న అని నిన్న మొన్న బీఆర్ఎస్ నాయకులు ఈరోజు మాట్లాడుతున్నారు. మేము మోడీ మీద కొట్లాడతామన్నారు. మరి ఆ సన్నాసులను అడుగుతున్నా, లక్షల కోట్ల రూపాయలు దోపిడీ జరిగితే ఒక్క రోజైనా మాట్లాడినరా మీరు అని. ఎందుకు ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీని ఎందుకు నిలదీస్తలేరు? సెబీలో జరిగిన కుంభకోణం, సెబీకి సంబంధించిన జేపీసీ విషయంలో బీఆర్ఎస్ విధానం ఏందో తెలంగాణ ప్రజలకు చెప్పాలి. మీరు బీజేపీలో విలీనమవుతున్నారంటే కాదు మేము చర్చలలోనే ఉన్నామంటారు. మీరు విలీనమవుతారో మీరు మలీనమవుతారో మాకు సంబంధం లేదు. ఇవాళ ఈ సెబీలో జరిగిన కుంభకోణం మీద కేసీఆర్ విధానం ఏందో కేసీఆర్ మాట్లాడాలి. ఇవాళ కేటీఆర్ ఎందుకు ఈ విధానాన్ని ప్రశ్నిస్తూ ఈ ట్విట్టర్ తిన్ను తన ట్విట్టర్లో పెట్టట్లేదు అని నేను అడుగుతున్నా. అక్కడికి వచ్చేది అక్కడికి రాంది. ప్రతి చిల్లర మల్లర విషయంలో స్పందించే కేటీఆర్ ట్విట్టర్లో ఎందుకు ఈరోజు ఈ దోపిడీని, ఈరోజు అదానికి అధ్వానంగా ఈ దేశాన్ని దోషపెడుతుంటే ఎందుకు ట్విట్టర్ తిల్లు ఈరోజు మాట్లాడతలేరని నేను అడుగుతున్నా. టీఆర్ఎస్ వాళ్ళకి పట్టిలేదా? ఈ దేశ సంపద దోస్తుంటే బీజేపీకి అనుకూలంగా మీరు ఉన్నారని ఇది ఒక్కటే స్పష్టమైన సాక్ష్యం కదా. నిజంగానే బీఆర్ఎస్ బీజేపీలో విలీనం కాకపోతే, బీఆర్ఎస్ చీకటి ఒప్పందంలో కాంగ్రెస్ కు వ్యతిరేకంగా కొట్లాడకపోతే ఈ జేపీసీ విషయంలో బీఆర్ఎస్ విధానం ఏందో తెలంగాణ ప్రజలకు చెప్పాలి. ఇవాళ ఆ సన్నాసులు మోడీని, అమిత్ షా గారిని మెప్పించడానికి, సంతోషపెట్టడానికి అంతర్జాతీయ ఎయిర్పోర్టుకున్న రాజీవ్ గాంధీ పేరు తీసేస్తామంటారు. సచివాలయం ముందర ఉన్న విగ్రహాన్ని తొలగిస్తామంటారు. నేను అడుగుతున్నా, మీ తాతలు ముత్తాతలు మీ మొత్తం జాతి వచ్చినా రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని కూడా ముట్టుకోలేరు. మళ్ళొక్కసారి నేను చెప్పదలుచుకున్నా, రాజీవ్ గాంధీ విగ్రహం మీద చెయ్యేస్తే మీ ఈపు చింతపండు కాకపోతే నా పేరు మార్చుకుంటా అని నేను చెప్పదలుచుకున్నా.